ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష. హజ్ యాత్ర మాట్లాడలే ఉన్నాయా అధ్యక్ష? అరే మీరు ఏం చేస్తారా మీరు అసలు? అధ్యక్ష హజ్ యాత్ర ఏంటిది? ఇది సభేనా లేకపోతే ఏంటిది? అధ్యక్ష కూర్చోండి, గౌరవ డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతుండే. అధ్యక్ష హజ్ యాత్ర అంటే ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి హజ్ చేయాలా అనేది అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అదే విధంగా కాశీకి వెళ్ళాలన్నా కూడా, ఎక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే కూడా అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అందరి మనోభావాలకు కూడా అందరం మేము గౌరవిస్తూ కూడా ఎప్పుడు ముస్లిం మైనార్టీల విషయంలో ఇలా మాట్లాడి మన మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడదని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఫరూక్ గారు, మంత్రి గారు, ఫరూక్ గారు ఉండండి. ఫరూక్ గారు నమస్కారం సార్. సార్ అయిపోయింది. మినిస్టర్ గారు, అవును మినిస్టర్ గారు, మినిస్టర్ గారు మాట్లాడండి. ఫరూక్ గారు సరే చెప్తాను సార్. చెప్పండి 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 సార్. చెప్పండి. ఇప్పుడు రికార్డ్స్ చూడండి సార్. అది అన్పార్లమెంటరీ తీసేయండి. అన్పార్లమెంటరీ ఏదైనా ఉంటే ఐఎమ్ సారీ టు సే సార్, తీసేయండి. అన్పార్లమెంటరీ తీసేయండి సార్. అది తప్పేం లేదు సార్. నథింగ్ రాంగ్ సార్, నథింగ్ రాంగ్ సార్. రికార్డ్ చూడండి సార్, రికార్డ్ చూడండి. రికార్డ్ చూసేయండి సార్. అన్న అన్పార్లమెంటరీ తీసేయండి సార్. ఓకే, బ్లేమ్ చేయడం మంచిది కాదు సార్. ఇప్పుడు మంత్రి గారు ఇనుస్వామి రావులా ఉండు బాబు, ఉండయా ఉండు. మంత్రి గారు తన మాటల్ని ఉపసంహరించుకున్నానని చెప్పారు. రికార్డులు తీసేస్తాం. ఎల్ఓపి గారు చెప్పండి. చూడండి ఎల్ఓపి అని చూడండి. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లా. మాట్లాడండి సార్. అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, ఎల్ఓపి గారు కూర్చోండి. ఉదయం నుంచి కూర్చోండి అయ్యా, ఈ శాసనసభ కూర్చోండి. సూనారాజు గారు కూర్చోండి. అమ్మా కూర్చోండి. రవీంద్ర గారు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. బాబు భర్త మీకు సీట్ కేటాయించింది, కూర్చోండి అక్కడ. అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. ఇజాక్ బాషా గారు, ఎల్ఓపి గారు మాట్లాడండి. ఏమండి అర్థం చేసుకోవాలండి. కూర్చోండి. ఇది అందరికీ సమస్య. కూర్చోండి, మీకు ఒక్కరికే కాదు. అధ్యక్ష ఏమండి మీరు అందరూ సపోర్ట్ చేశారంటే అందరూ ముస్లింసేనా? అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష, ఈ శాసన మండలి ఈ సెషన్ స్టార్ట్ అయిన ప్రారంభించిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకో కానీ అంటే పేరు నేను కోట్ చేయకూడదు, కానీ మంత్రి గారు మరి ఆయన బాధ్యతని విస్మరించి ఎప్పుడూ కూడా హార్ష్ పదాలతో ఏదైతే వాడుకున్న పదాలు ఉన్నాయో వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడడం అనేది సంబంధం కాదు అధ్యక్ష. చెప్పనివ్వండి. నానా కూర్చోండి. నేను చెప్పింది అధ్యక్ష 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 ఆయన నాయుడు గారు ఏ మంత్రి గారి పేరు పెట్టలేదు కదా. మాట్లాడమనండి. మతాలని దూషించామని రికార్డ్ అవుతుంది కదా. ఎక్కడ దూషించాం మతాలను చెప్పమనండి. చేద్దామండి. ఎందుకంటే రికార్డులోకి వెళ్తుంది లేదా? ఏ మతాన్ని దూషించాం మేము? ఏ మతాన్ని దూషించాం? అధ్యక్ష లేదు ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే సభలో అధ్యక్షుడు ఫరూక్ గారిని మాట్లాడారు, లేదు ఉన్నట్టుగా షరీఫ్ గారిని మాట్లాడారు. అందులో అధ్యక్ష అందులో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ప్లీజ్ చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. మీ స్థానంలో అధ్యక్ష, మీ స్థానంలో గతంలో చైర్మన్ గారు ఉన్నారు అధ్యక్ష, షరీఫ్ గారు ఉన్నారు అక్కడ అధ్యక్ష.
గత మాట్లాడుతున్నారు అధ్యక్ష నువ్వు కూర్చో అధ్యక్ష నువ్వు కూర్చో గత No discussion. అధ్యక్ష గత శాసన మండలిలో వినమ్మా కూర్చో గత శాసన మండలిలో తమరి స్థానంలో ముస్లిం మైనార్టీకి చెందినటువంటి శ్రీకాంత్ గారు వినమ్మా. మీకు మంచి పద్ధతి కాదు శ్రీకాంత్ గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు అధ్యక్ష గత సభలో తమరి స్థానంలో గౌరవనీయులైనటువంటి షరీఫ్ గారు చైర్మన్ గా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఇదే సత్యబాబు గారు మంత్రిగా వీడియో కావాలంటే ఇస్తాను వేయమనండి, రామారావు కూర్చోండి వేయమనండి, వీడియో ఇస్తాను వాళ్ళు తిట్లు శ్రీనివాస్ గారు. ఆ జోలికి పోవద్దు. మేమేమన్నాం దువ్వాడ ఎవరిని కించపరచలేదు. రావులో కూర్చో. ఒకవేళ మంత్రి గారు ఆ మాటకి మీరు బాధపడి ఉంటే నేను వెనక్కి తీసుకుంటున్నాను గౌరవంగా చెప్తే మీరు ఒక మతానికి కించపరిచారు, ఒక కులానికి కించపరిచారు. లేని మాటలు మీరు అంటుంటే ఎలాగ మాకు ఊరుకోమంటారు? ధర్మమా? ఏమన్నారు ఆయన? ఏమన్నారు తప్పులు చేసిన వాళ్ళు హజ్కెళ్ళినా కాశీకెళ్ళినా తప్పులన్నీ పోతాయని వెళ్తారని చెప్పి సామెతోటి చెప్పారు. ఆ సామెత కూడా తప్పైతే, ఆ సామెత అన్పార్లమెంటరీ అయితే, ఎవరైనా బాధపడితే బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాను చెప్తే గౌరవ సభ్యులు ఇక దాన్ని మీరు 10 మంది సభ్యులతో మాట్లాడించడం పెద్ద చేయడం ఇది భావ్యం కాదు అధ్యక్ష. మళ్ళీ మీరు అధ్యక్ష లేకపోతే మీరు ఎవరు వెనకపోతే మరి ఒకసారి ఇవ్వండి, మళ్ళీ ఒకసారి ఇవ్వండి మంత్రి గారికి. బేషరతుగా వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు. మీకు ఎవరికైనా బాధపడితే ఇంకా అంతకంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఎల్ఓపి గారు గౌరవ మంత్రి గారు బాబా కూర్చో కూర్చోవా కూర్చోవా బాబు బాబు కూర్చోవా అధ్యక్ష శ్రీకాంత్ గారు హౌస్ అధ్యక్ష శ్రీకాంత్ గారు హౌస్ ఈజ్ ఎగ్జామ్ ఫర్ 5 minutes.